ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము 15వ తారీఖు 5వ నెల నుంచి కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది. మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత ప్రతికూలత గ్రహస్థితి ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయని ఇప్పుడు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే నాగనాథ్ గారు. నమస్తే. ఇప్పుడు మరి గురుగ్రహ సంచారం జరగబోతుంది అంటున్నారు. మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత ప్రతికూలత ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల గారు, ఎప్పుడు మనము తులారాశి వాళ్ళ యొక్క కామెంట్స్ చూస్తాం. ఎప్పుడు 80% మంది మా తులారాశి వాళ్ళకి ఎప్పుడు ప్రతికూలమే, ఎప్పుడు ఆర్థిక సమస్యలే, వేరే వాళ్ళ సమస్యలు మా నెత్తినేసుకుంటాము, మా మా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు పక్కన పడేసి వేరే వాళ్ళ కోసం జీవితాన్ని ధారపోసేటువంటి జీవితం మాకు అది తప్పదు. ఎప్పుడు గడిచిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాస్ట్ 5 years నుంచి కూడా మాకు ప్రతికూలమే అని చాలా రకాల పోస్ట్ చూశాను. అవును. అయితే మనము మనకి ఒక సామాన్యుడి నుంచి ఒక టాప్ సెలబ్రిటీ వరకు కూడా ప్రతి మనిషి జీవితంలో నాకు జీవితంలో ఎప్పుడు కలిసి వస్తుంది అంటే మన భావోద్వేగాలు కాలాన్ని ఎప్పుడు మనం మ్యాచ్ చేసుకుంటాం మేడం. టైం అండ్ అవర్ ఇమాజినేషన్. మన ఇమాజినేషన్ ఏంటి? మనకి ఏదో దక్కాలి, మనకేదో గుర్తింపు రావాలి, సక్సెస్ రావాలి. మరి దానికి టైం కూడా మ్యాచ్ అవ్వాలి. మరి ఈ టైం మ్యాచ్ అవ్వాలి మన ఇమాజినేషన్కి, మన డ్రీమ్స్ కంటే మన వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క స్థానం చాలా ఇంపార్టెంట్. మీ వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క స్థానము శుభగ్రహ మైత్రి, అశుభగ్రహ మైత్రి లేదా శత్రుస్థానంలో ఉన్నాడా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు విశ్లేషిస్తాం. కానీ గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ నవగ్రహాల్లో, ముఖ్యంగా 7 గ్రహాల్లో, ఛాయాగ్రహాలు పక్కన పెడితే దాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించాలి. జీవితంలో ఏదన్నా మనము కోరుకున్నది జరగాలి, దానికి మనకు అనుకూలమైనటువంటి టైం, వాతావరణం, అనుకూలమైనటువంటి వ్యక్తులు, కార్యసాధన, అదృష్టము, లేదా మనకి సిరి సంపదలు కలిసి రావడం, జీవితంలో ఉన్నటువంటి స్థాయి నుంచి బెటర్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ యొక్క బృహస్పతి, దేవతా గురువు అయినటువంటి బృహస్పతి గురువు యొక్క అనుకూలమైనటువంటి రాశి వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఈ తులారాశి వాళ్ళకి ఏమవుతుందంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళేటువంటి ఈ గురుగ్రహము దేనికి అధిపతి? తులారాశి వాళ్ళకంటే తృతీయ షష్టమాధిపతి. అంటే 3, 6 తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురుగ్రహము వీళ్ళకి భాగ్యంలోకి వెళ్తాడు. భాగ్యము అంటే అసలు మీరు జ్యోతిష శాస్త్రంలో మీరు మేషరాశి నుంచి మీరు మీనరాశి వరకు అంటే ఈ 12 రాశులను తీసుకుంటే కూడా ఈ మేషరాశి నుంచి మీరు కూడా కౌంట్ చేస్తే కూడా 9th and 12th house లార్డ్ అంటారు. అంటే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహం. అంటే ఇన్ జనరల్ మీకు విశ్లేషణతో సంబంధం లేకుండా మేషరాశి నుంచి మీరు 360 డిగ్రీలని మీకు అనాలిసిస్ చేస్తే ఈ భాగ్యస్థానము అంటేనే మీ లైఫ్లో ఒక వెల్ఫేర్, అదృష్టము, ప్రోగ్రెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ రావాలి అంటే గురువు యొక్క పోర్ట్ఫోలియోనే భాగ్యస్థానానికి అధిపతి అనమాట. ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకు భాగ్యంలోకి వస్తున్నాడు, గోచారంలో భాగ్యంలోకి వస్తాడు అంటే మిథునంలోకి వస్తాడు. గతంలో అష్టమంలో ఉన్నాడు 1 year వరకు, వృషభ రాశిలో స్థిర రాశిలో ఉన్నాడు. ప్రధానంగా చూసుకోవాల్సింది వీళ్ళు ఏంటంటే అష్టమ భావంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు భాగ్యంలోకి వెళ్ళడం వల్ల అష్టమ భావాన్ని కూడా వీళ్ళు విశ్లేషించుకోవాలి. ఎలా అంటే జీవిత భాగస్వామి, ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే తులారాశి వాళ్ళకి అష్టమాధిపతి కూడా శుక్రుడే అయ్యాడు. వృషభ రాశికిను తులారాశికి అధిపతి శుక్రుడే. సో మరి ఈ అష్టమ భావానికి సంబంధించినటువంటి శుక్రగ్రహం నుంచి శుక్రగ్రహం ఆధిపత్యం వహించిన వృషభ రాశి నుంచి మిథునంలోకి వెళ్తే ఎటువంటి సిరి సంపదలు కలిసి వస్తాయి, మాకు ఎటువంటి విషయాల్లో మాకు ప్రయోజనం ఉంటుంది అనేటువంటి మీమాంస ఉంటుంది మేడం, కన్ఫ్యూజన్. అందులో ఆరోగ్యానికి సంబంధించినది, ఆయుష్కు సంబంధించినవి, దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, క్రానిక్ డిసీజెస్ అంటారు, వీటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో వృషభ రాశి నుంచి ఇప్పుడు వీడు భాగ్యంలోకి వెళ్తాడు. భాగ్యంలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామితో ఉన్నట్టు వైరం కానీ, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈగో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో
వీటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అవుతుందంటే ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. అంటే భాగస్వామికి సంబంధించిన సమస్యలు కానీ, ఉమ్, ఈ గతంలో వీళ్ళేమైనా కోర్టు కచేరీలు, విడాకులకు సంబంధించినవి కానీ, మంచి సంబంధాలు కూడా థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వల్ల కానీ, ఉమ్, లేదా కుటుంబ సభ్యుల వల్ల కానీ, భార్యాభర్తల్లో ఎటువంటి వైరం కానీ, విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనుకోండి, ఉమ్. ఇది దానికి అనుకూలించదు. అంటే అర్థం ఏంటి? వీళ్ళకి వాళ్ళని- చెడు చేయదు, చెయ్యదు. మంచి చేస్తుంది. మంచి ప్లస్ చేస్తుంది. తృతీయ భావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉమ్, తృతీయ భావం అంటే ఏంటంటే వీళ్ళకి ట్రావెలింగ్ చేయడం, అడ్వెంచర్స్, లైఫ్లో ఏమైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు ఏమైనా వాళ్ళకంటూ ఒక గుర్తింపు సాధించుకోవడం, ఉమ్, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడము, ఉమ్, వీటికి సంబంధించినవి కాకుండా వీళ్ళకి బంధుమిత్రులు, ముఖ్యంగా సిబ్లింగ్స్కి సంబంధించిన రిలేషన్స్ కానీ, ఉమ్. వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా వీటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి కాలం ఆసన్నమైంది. ఓకే. ఈ లాస్ట్ 1 yearలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కావచ్చు, లేకపోతే డిఫరెన్సెస్ ఒపీనియన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సిబ్లింగ్స్ ఎస్పెషల్లీ ఉమ్, అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అవును. అన్నదమ్ములు, వీళ్ళకి సంబంధించింది ఉమ్, అది ఎటువంటిదైనా కావచ్చు. అంటే ప్రాపర్టీకి సంబంధించింది కూడా కావచ్చు. ఓకే. వీటికి సంబంధించినటువంటి ప్రతికూల వాతావరణం గడిచినటువంటి 1 yearలో ఏదైతే వీళ్ళు ఎదుర్కొన్నారో ఉమ్, అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు అనుకూలంగా మారిపోతాయి. ఉమ్. ప్రతికూలంగా ఉన్నటువంటిది అనుకూలంగా మారిపోతుంది. అనుకూలంగా మారిపోతుంది. Okay. దీనివల్ల ముఖ్యంగా తులారాశి వాళ్ళకి దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఉమ్, వీళ్ళు ఏదన్నా స్వీకరిస్తారేమో కానీ నిందలు, చెడ్డ పేరు అవును. వీళ్ళు స్వీకరించరు. అస్సలు అటువంటి స్వీకరించు. పరిస్థితులు ఒకవేళ వస్తున్నాయి, వాళ్ళకి దగ్గరకు వస్తున్నాయి అంటేనే వీళ్ళు ఫస్ట్ సరెండర్ అయిపోయి ఉమ్, వాళ్ళ పాత్రని కూడా వాళ్ళు తగ్గించుకొని కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, ముఖ్యంగా బంధుమిత్రులు కానీ, స్నేహితుల దగ్గర కానీ వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఉన్న రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు తప్ప అవును. వాటిని చెడగొట్టుకుని చెడ్డ పేరుని మోసేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉండవు. అవును. సో దీనివల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ భావం నుంచి వీళ్ళు భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. ఉమ్, సో మానసిక ఆరోగ్యం కూడా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ట్రావెలింగ్ చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళి అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళు, ఉమ్, అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్, జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళు, ఉన్న ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉమ్, అనుకూలమైన వాతావరణం. ముఖ్యంగా విద్యార్థులకి, ఓకే. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇప్పుడంతా కూడా డబ్బుతో సంబంధించింది కదా. అవును. అవును. సో వీటికి అన్నిటిని మీరు విశ్లేషిస్తే మాత్రం తులారాశి వాళ్ళకి ఈ భాగ్యంలోకి వచ్చేటువంటి గురువు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారని బలంగా చెప్పొచ్చు. అవును సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళు ఇప్పటి వరకు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళ నిర్ణయం వాళ్ళు కూడా తీసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకు మంచి భాగ్యం రాబోతుంది అని చెప్పేసి చెప్పారు. అది శుభవార్త అనుకోవచ్చు. చాలా మంచి వార్త చెప్పారు. కానీ వీళ్ళ కర్మఫలాలు కూడా అనుసరించాలి వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ కర్మఫలాలను కూడా విశ్లేషించారు. రాశి ఫలితాలను కూడా మీరు విశ్లేషించారు. కానీ ఈ రాశి వాళ్ళకి అందరికీ సాధ్యమవుతుందంటారా కర్మఫలాలను అనుసరించడం అనేది? ముఖ్యంగా మీరే చెప్పారు మేడం. ఉమ్, తులారాశి వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంటారని. Yes. అది పర్ఫెక్ట్ పాయింట్. అది ఉమ్, తులారాశి వాళ్ళే కాదు, ఈవెన్ వృషభ రాశి వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళు మొదటిలో కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యి ఉమ్, క్లారిటీతో వెళ్తారు వాళ్ళు. అంటే Yes. స్టార్టింగ్ జర్నీ కన్ఫ్యూజన్లో ఉన్న అవును. క్లారిటీ మాత్రం వాళ్ళ గోల్ ఉంటుంది. అవును. సో ఈ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ చేస్తారు, కింద మీద పడతారు, దెబ్బలు తింటారు అనేది. ఉమ్, బట్ వాళ్ళ కోర్ డిటర్మినేషన్ ఉంటుంది చూడండి, వాళ్ళ సాధించాలనే పట్టుదల ఉంటుంది చూడడం, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అవును. ఎప్పటికప్పుడు వీళ్ళు ఎన్హాన్స్మెంట్ కోరుకుంటారు. ఆ చేసేటువంటి పనిలో మళ్ళా తప్పులు రాకుండా, ఉమ్, నిందలు అవును. పడకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి లక్షణాలు ఈ శుక్రుడు ఆధిపత్యం వహించిన రాశులకు ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఇది సాధ్యమా ఒక సామాన్యుడిగా అని మీరు అంటున్నారు. అవును. ముఖ్యంగా తులారాశి వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ లెర్నర్స్. ఉమ్, వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పెద్ద పెద్ద ఆశయాలు ఉండవు మేడం జీవితంలో. వీళ్ళు గుర్తింపుకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, అదే ప్రాముఖ్యత, ఏదో గుర్తింపు అన్నదానికి ఇస్తారు, ఉమ్, ఆశయానికి ఇవ్వరు, అవును. అంబిషన్కి ఇవ్వరు. వీళ్ళు ఐడెంటిటీకి ఇంపార్టెన్స్ అవును. ఇస్తారు. అవును. ఐడెంటిటీ అనేది ఏంటి మేడం? మీరు ఒక యాంకర్, కానీ మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అన్నది మీ అంబిషన్ ఉంటుంది. అవును. బట్ యు ఆర్ గెటింగ్ ఎన్ ఐడెంటిటీ యాజ్ అన్ యాంకర్. యూ కెన్ గెట్ అన్ ఐడెంటిటీ వర్కింగ్ ఫ్రమ్ హియర్ ఆర్ ఎనీవేర్. ఉమ్, But your identity is only composed to a little domain, a little format of domain. Will not satisfy your potential. ఉమ్, మీ కోర్ పొటెన్షియల్ని అది సాటిస్ఫై చేయదు. అవును. ఎందుకు మీరు అంత ఇష్టం లేదు అంటే మీకు ఎంత ఇష్టం ఉండదు. నాకు ఏదో సాధించేసేయాలి, జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన కన్నా ఉమ్, మన గుర్తింపు వచ్చిందా,
నలుగురు మనని అప్రిషియేట్ చేశారా? అంటే ఒక సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉన్నంత పొటెన్షియల్ ఉన్న మీరు కేవలం చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న అవును. కోరికలు, అవును. దాని వెనక మర్మం ఏంటి అంటే చిన్నపిల్లల మనస్తత్వం. చాలా. మీరు తులారాశిలో వాళ్ళు చూడండి, అన్ని చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటది. వీళ్ళు ఎంతో క్రియాశీలకంగా, ముఖ్యంగా సామాజిక సమస్యల్ని మాత్రం అద్భుతంగా పరిష్కరిస్తారు మేడం. వీళ్ళు ఎంత గొప్ప లక్షణం అంటే వీళ్ళకి సోషల్ స్కిల్స్, ఎవరితోని ఏ పని జరుగుతుంది, ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఆ అవును. రెస్పాన్సిబిలిటీ ఇచ్చేటప్పుడు ఒకసారి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ వాళ్ళని అనుమానించడం, వాళ్ళ జోలికి వెళ్ళడం చేయరు. అవును. అంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి మేనేజరియల్ స్కిల్స్ ఉంటాయి. వీళ్ళకి సోషల్ మేనేజరియల్ స్కిల్స్ చాలా ఉంటాయి. మరి ఈ భాగ్యస్థానంలో గురువు వీళ్ళకి ఈసారి ఏమన్నా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకు ఏమన్నా అనుకూలిస్తాడా అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైం ఫర్ ద స్టూడెంట్స్. ఆస్పైరింగ్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, అంటే కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళడమే కాకుండా ఈవెన్ డొమెస్టిక్ కెరీర్ చూసినా కానీ ఇది వీళ్ళకి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి తృతీయ షష్టమాధిపతి కూడా అయ్యాడు కదా. ఈ లిటిగేషన్ ప్రాపర్టీస్ కానీ, సిబ్లింగ్స్ అంటే కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు, అవును. బంధువుల మధ్యలో ఆస్తి తగాదాలు, లేదా వీళ్ళు ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చింటారు చూడండి, సహాయం రూపంలో ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, మోసం చేయడము, లేకపోతే ఇంకా వీళ్ళ మీద ఎదురుదాడి తీయడం, లేదా కేసులు వేయడం లాంటివి ఉంటాయి చూడండి. వాళ్ళందరూ కూడా ఈ టైంలో వాళ్ళు వీళ్ళ ఉన్నటువంటి గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పు వల్ల వాళ్ళు చేదు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళ శత్రువుల మీద వీళ్ళు జయం సాధిస్తారు. శత్రు జయం. శత్రువులను ఎందుకనట్లేదు అంటే వీళ్ళ ఆంతరంగికులు ఎక్కువ ఉంటారు కాబట్టి శత్రువులు అనలేము. కానీ వీళ్ళ క్లోజ్ అసోసియేట్సే వీళ్ళకి కొత్త గుణపాఠం నేర్పించారు లాస్ట్ 1 year. కానీ దాని ఫలితాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయలేదు. కేవలం ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధలో ఉంటారు. అరే మన వాళ్ళే మనకి ఇలా చేశారు చూడండి. దాంట్లో నుంచి వీళ్ళు బయటకు వచ్చి మంచి ప్రోగ్రెసివ్ టైంకి వెళ్ళేటువంటిది ఈ నెక్స్ట్ కమింగ్ 1 year లో వీళ్ళు తప్పకుండా చూస్తారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాగనాథ్ గారు. ఎందుకంటే తులారాశి వల్ల అలా మానసిక స్థితి ఎలా ఉంటుంది అని చాలా చక్కగా విశ్లేషించారు. కానీ వాళ్ళకు మళ్ళీ మంచి టైం రాబోతుంది ఇప్పుడు అని ఒక శుభవార్త చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.